Hello all, welcome back to our channel. So students, in this video మనం వెబ్ టెక్నాలజీకి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నానో అవి 100% మీ క్వశ్చన్ పేపర్లో అనేది వస్తాయి. ఓకే, అండ్ ఎవరైతే ఓ గ్రేడ్ తెచ్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఏమేమి క్వశ్చన్స్ నేర్చుకోవాలి, ఎవరైతే ఓన్లీ పాసింగ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఏమేమి యూనిట్స్ నేర్చుకోవాలి, ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వెబ్ టెక్నాలజీస్ అనేది బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. బీకామ్ జనరల్ వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉండదు. అండ్ వెబ్ టెక్నాలజీస్ పేపర్ అనేది మొత్తం మీకు 50 మార్క్స్ పేపర్. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది ఎగ్జామినేషన్. ఓకే, ఫస్ట్ మీకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నట్టయితే టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లోనే మీకు 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది వాళ్ళు ఇస్తారు. ఓకే, ఇంట్రొడక్షన్, డైనమిక్ వెబ్ పేజెస్ అండ్ వెబ్ పేజ్, జావా స్క్రిప్ట్, ఈవెంట్ అండ్ ఈవెంట్ హ్యాండ్లర్స్ అండ్ XML. ఇవి 5 యూనిట్స్ మీకు వెబ్ టెక్నాలజీ సిలబస్లో ఉన్నాయి. ఓకే, అండ్ ఏదైతే 50 మార్క్స్ మీరు అటెంప్ట్ చేస్తున్నారో ఎక్స్టర్నల్కి దానికి 18 మార్క్స్ అనేది పాసింగ్. మరి రిమైనింగ్ 50 మార్క్స్ ఎక్కడ అంటే రిమైనింగ్ 50 మార్క్స్ మీ కాలేజ్ వాళ్ళు మీకు అలాట్ చేస్తారు సపరేట్. ఓకే, మనము వెబ్ టెక్నాలజీస్ అనేది ఓన్లీ 50 మార్క్స్ అనే అనుకోండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. పార్ట్ ఏలో 1 to 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 5 క్వశ్చన్స్ మనం రాయాలి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. 2 మార్క్స్కి ఎన్ని లైన్స్ రాయాలి అని అంటే ఒక 5 to 6 లైన్స్ రాసి సరిపోతుంది ఎగ్జామినేషన్లో. ఓకే, మీ బుక్లెట్లో ఒక 5 to 6 లైన్స్ ఉంటాయి కదా, ఆ 5 to 6 లైన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి మీరు రాసినట్టయితే 2 మార్క్స్ అనేది వాళ్ళు అలాట్ చేస్తారు. 2 మార్క్స్ అనేది ఏం డిఫికల్ట్ కాదమ్మా. మీరు లాంగ్ క్వశ్చన్స్ నేర్చుకున్నారనుకోండి, మీరు పార్ట్ ఏకి క్వశ్చన్స్ నేర్చుకోకున్నా పర్లేదు, ఎందుకంటే అవే క్వశ్చన్స్ వాడు షార్ట్కి కూడా అడుగుతారు. ఓకే, పార్ట్ బికి వచ్చేసరికి 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. ఓకే, మీ అందరికీ తెలుసు కదా, ఈచ్ క్వశ్చన్ మీకు ఒక్కొక్క యూనిట్ నుంచి వస్తుంది. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 9th క్వశ్చన్ యూనిట్ నెంబర్ 1, 10th క్వశ్చన్ యూనిట్ నెంబర్ 2, అలా మీకు 13 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. 9th నుంచి 13 క్వశ్చన్స్ వరకు ఉంటాయి, మొత్తం 5 క్వశ్చన్లు. సో ఈచ్ యూనిట్లో 2 క్వశ్చన్లు అడుగుతాడు. మనకి చాయిస్ అనేది ఉంటుంది, A or B, ఏదైనా ఒకటే రాయాలి. 8 మార్క్స్కి 2 sides రాయాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ బుక్లెట్లో 2 sides రాయాలి. మనం ఇప్పుడు ఫస్ట్ లాంగ్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుందామా. యూనిట్ నెంబర్ 1లో నుంచి ఓన్లీ 3 క్వశ్చన్స్ నేను ఇచ్చాను. 3 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, డెఫినెట్గా 9th క్వశ్చన్ ఏలోనైనా 9th క్వశ్చన్ బీలో అయినా ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే టేబుల్. ఓకే, వాట్ ఈస్ టేబుల్, అట్రిబ్యూట్స్ ఆఫ్ టేబుల్. సెకండ్ యూనిట్ల గురించి కూడా 3 క్వశ్చన్లు ఇచ్చాను. ఓకే, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఒక్కొక్కటి CSS టెక్నిక్స్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని ఉంటామమ్మ. నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఇన్ మల్టీమీడియా ఎఫెక్ట్స్. ఈ 2 క్వశ్చన్లు కంపల్సరీ. ఈ 2 క్వశ్చన్లకి ఏదైనా క్వశ్చన్ 8 మార్క్స్ కంపల్సరీగా అడుగుతాడు. ఓకే, థర్డ్ యూనిట్ అనేది కొంచెం లెందీ చాప్టర్ ఉంటుంది. ఇందులో నేను మొత్తం 4 క్వశ్చన్లు ఇచ్చాను. సో ఈజీగానే ఉంటుంది, చదివితే మాత్రం ఈజీగా ఉంటుంది. ఎవరైతే పాస్ అవ్వాలి అనుకుంటున్నారో థర్డ్ యూనిట్ మీరు స్కిప్ చేసేయండి. బట్ ఎవరైతే ఓ గ్రేడ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో డెఫినెట్గా మీరు థర్డ్ యూనిట్ కూడా చదువుకోవాలి. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంకొకటి వాట్ ఈజ్ అన్ అరే అండ్ హౌ టు క్రియేట్ అన్ అరే, ఆ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి మ్యాథ్ ఆబ్జెక్ట్ అని కూడా ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ అనేది నేను ఈ 4 క్వశ్చన్స్లో నుంచి ఈ 3 అనేది టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ అని అర్థం. డేటా టైప్స్ కూడా మీరు నేర్చుకోవాల్సిందే. ఓకే, యూనిట్ 4లో మీకు ఓన్లీ 2 క్వశ్చన్లే ఇచ్చాను. మాకు డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ 8 మార్క్స్కి అడుగుతాడు. ఓన్లీ 2 క్వశ్చన్స్, ఒకటి కీబోర్డ్ ఈవెంట్స్, ఇంకొకటి మౌజ్ ఈవెంట్స్. 2 ఈజీగా ఉంటాయి. ఓకే, ఆన్సర్స్ అనేది మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. దెర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యావింగ్ ఎనీ డిఫికల్టీ ఇన్ లెర్నింగ్ ది ఆన్సర్స్ ఆల్సో. ఓకే, ఎట్లనో మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ 1 పేజ్ అయినా 2 sides అయినా రాస్తున్నాం కాబట్టి ఇట్ ఈజ్ ఈజీ. ఓకే, సో 5th యూనిట్లో నుంచి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఒకటి XML క్వైరీమా, ఇంకొకటి XML స్టైల్ షీట్స్. ఓకే, ఈ 2 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ అనేది కూడా మీరు ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్. ఎవరైతే వెబ్ టెక్నాలజీస్లో పాస్ అవ్వాలి అనుకుంటున్నారో ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్, సెకండ్, 4th, 5th. 4thలో 2 క్వశ్చన్లే ఉన్నాయి, 5thలో కూడా 2 క్వశ్చన్లే ఉన్నాయి, సెకండ్లో కూడా 2 క్వశ్చన్లే ఉన్నాయి.
సెకండ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నా కూడా ఈజీగా పాస్ అయిపోతారు. అండ్ కమింగ్ బ్యాక్ టు ది షార్ట్ క్వశ్చన్స్, నేను చెప్పాను కదా లాంగ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్స్ సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు జావా స్క్రిప్ట్ అని కానివ్వండి, డేటా ఆబ్జెక్ట్స్ కానివ్వండి, ఇంకా ఆన్ క్లిక్ ఈవెంట్ కానివ్వండి, ఇవన్నీ మీరు లాంగ్ క్వశ్చన్స్లో నేర్చుకొనే ఉంటారు కాబట్టి సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, బట్ ఎనీవే నేనైతే క్వశ్చన్స్ అయితే ఇచ్చి ఉన్నాను. ఓకే, వెబ్ టెక్నాలజీస్కి సంబంధించిన డ్యామ్ షోర్ క్వశ్చన్స్ అయితే ఇవేమా. ఈ ఇయర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. డెఫినెట్గా మీ ఒపీనియన్ ఏంటి, అసలు ఓకేనా, వెబ్ టెక్నాలజీస్ ఈజీ అనిపిస్తుందా లేదా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా నోట్స్ పీడిఎఫ్స్ అనేది నేను సపరేట్గా నా హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది కూడా ఉంది వెబ్ టెక్నాలజీస్కి. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ నోట్స్ పీడిఎఫ్స్ కూడా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నోట్స్ పీడిఎఫ్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఉంటుంది. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు ఈ సబ్జెక్ట్ అనే కాదు ఏ సబ్జెక్ట్ నోట్స్ అనేది మీకు అందులో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వెబ్ టెక్నాలజీస్ వీడియో మా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నుంచి ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి ఎవ్రీథింగ్ ఐ విల్ అప్లోడ్ ఇట్. డోంట్ వరీ, మన ఛానల్లో ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్కి ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్నాయి, వెబ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా.